హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నా, మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదు. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి వీల్స్ అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్క మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. దానివల్ల మన చెయ్యి బరువు పైకెత్తే పని ఉండదు, అలానే కింద గీతలు పడే సమస్య కూడా ఉండదు. అలా అవైలబుల్ లేనప్పుడు ఇలా రైస్ బ్యాగ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ తీసుకొని ఇలా తీసుకొని వెళ్ళండి. దీనివల్ల కింద గీతలు పడకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సిలిండర్ పెట్టినప్పుడు ఇలా చిన్న చిన్న మార్క్స్ అయితే పడుతుంటాయి కదా, సర్కిల్గా ఆ రౌండ్గా పడుతుంటాయి. దాన్ని సింపుల్గా అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. హార్పిన్ టిక్ ఉంటుంది కదా మన బాత్రూమ్ క్లీన్ చేసేది, దాన్ని వేసేసి మన స్క్రబ్బర్ ఉంటుంది, గ్రీన్ స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. గ్రీన్ స్క్రబ్బర్తో ఈజీగా అయితే రిమూవ్ అయిపోతే మార్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేసి ఒక్కసారి నీట్గా రుద్దేసేదండి. తర్వాత స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో మొత్తం అక్కడ ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాలో మొత్తం నీట్గా క్లీన్ చేసేసేయండి. అక్కడ ఏ మార్క్ పడినట్లు కూడా అనిపించదు. ఈ టిప్ ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిక్సీలో కానివ్వండి వేసేటప్పుడు, గ్రైండర్లో కాదండి, మిక్సీలో పిండి వేసేటప్పుడు, మినపప్పు పిండి వేసేటప్పుడు మిక్సీ ఎక్కువసేపు ఆడించామనుకోండి హీట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసేసి ఐస్ అంతా కరిగిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచేసేసి మిక్సీ వేసాను. మిక్సీ అయితే వేడి అవ్వనే అవ్వదు, అలానే పిండి కూడా బాగా ఒదుగుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం టీ కాచుకుంటూ ఉంటాం కదా, టీలో మనం ఇలాచీ వేస్తాము, అలాగే అల్లం వేస్తాము, అలాగే యాలకులు వేస్తాం కదా. యాలకులు వేసిన తర్వాత ఒకసారి మనం టీ అంతా తాగేసిన తర్వాత ఈ టీ పొడిని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా దీంతో ఒక ట్రిక్ అయితే చూద్దామండి. అసలు మనకి చాలా యూస్ఫుల్ అండ్ మనీ సేవింగ్ టిప్ కూడా. ఈ టీని ఒక్కసారి టీ తాగిన తర్వాత మనం వాటర్ తోటి వాష్ చేసేసండి. పాలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి. 2-3 times వాష్ చేసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేయండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దీనిలోనే ఒక 1/2 స్పూన్ మామూలు టీ పౌడర్ వేసేసండి. టీ పౌడర్ వేసి దీన్ని అంతా బాగా కలిగి పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసేసి బాగా నొరగా వచ్చేలాగైతే ఇలా బాగా పొంగేలాగైతే ఒకసారి కాచుకున్న తర్వాత ఈ నొరగొచ్చే టైంలోనే మన సాల్ట్ ఉంటుంది కదా, మామూలు మనం తినే సాల్ట్ అండి, మామూలు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసేసి ఒక్కసారి కలిగి పెట్టేసుకొని ఇంకా స్టాప్ చేసేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేయండి. అలా ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి. బాగా చల్లారనివ్వాలండి, గుర్తుపెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా స్టెయిన్ చేసేసి టీ పౌడర్ మొత్తాన్ని పడేసేయండి. దీనిలోనే కోల్గేట్ పేస్ట్ వేయండి. కోల్గేట్ ఉంటే మీరు ఏ పేస్ట్ వాడుకుంటే అదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ వేస్తున్నాను. కోల్గేట్ వేసి బాగా దీన్ని అయితే బాగా టీ నీళ్ళల్లో బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన గోల్డ్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా వేసుకునే ఈ మట్టి బాగా దుమ్ము పడుతుంటుంది, మళ్ళీ స్నానం చేసేటప్పుడు సోప్ వెళ్ళిపోతుంది, చైన్స్ బ్యాంగిల్స్ అవి అయితే డల్ అయిపోతూ ఉంటాయి. అలాగే మట్టి సోప్ అలానే ఇరుక్కుంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చాలా బాగా రిమూవ్ అవుతుంది. దీనిలో వేసేసి వాటర్లో వేసేసి 15 minutes అయితే వెయిట్ చేయండి. 15 minutes వెయిట్ చేసిన తర్వాత పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని మీకు ఎక్కడైతే మురికి పట్టు ఉంటుందో అలాగే సోప్ ఇరుక్కుపోయినట్లు అనిపించిందో ఒకసారి బ్రష్ తోటి బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. బాగా షైనింగ్ అయితే వస్తుందండి. గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని క్లీన్ చేయమనాల్సిన అవసరం కూడా ఉండదు, మనీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్గా మనం పడేసే టీ పౌడర్తోనే చేసుకోవచ్చు. చాలా షైనింగ్ అయితే ఉందండి. అలానే దుమ్ము సోపు అలాంటివి ఎక్కడా లేకుండా ఒకసారి ట్రై చేయండి, చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. మన మనీ సేవింగ్ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పిక్స్ వాడే వాళ్ళకండి. ఇది టూత్ పిక్స్ రెగ్యులర్గా డైలీ అయితే మనం వాడం కదా, టూత్ పిక్స్ తెచ్చుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అవి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు దానిలో ఉన్న డ్రై అయిపోయి టూత్ పిక్స్ మొత్తం మనం పంటలో గుచ్చుకున్నప్పుడు రక్తం వస్తూ ఉంటుంది కదా, అలా లేకుండా ఉండాలి అంటే దీనికి ఒక 1/2 స్పూన్, నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసి, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ఒక్కసారి వేసి బాగా కలిపేసుకోండి. మీకు మస్టర్డ్ ఆయిల్ ఉంటే మస్టర్డ్ ఆయిల్, లేదంటే ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి. అలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం మనం వాడినప్పుడు ఎక్కువ షార్ప్గా అయితే లేకుండా ఉంటాయండి. మాయిశ్చరైజర్ కూడా డ్రై అయిపోకుండా షార్ప్గా అయితే లేకుండా మాయిశ్చరైజర్ అయితే ఉంటాయి. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.